సో ఫైనల్లీ హీరో అల్లు అర్జున్కి రిమాండ్ పడింది. 14 రోజుల పాటు రిమాండ్ కోసం చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసు అధికారులు. నాంపల్లి కోర్టులో వాదనలు ముగిసిన అనంతరం హీరో అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. అక్కడ చెంచల్గూడ జైలు దగ్గర భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మొత్తానికి ఈ నెల 27 వరకు అల్లు అర్జున్ రిమాండ్ కొనసాగనుంది. మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మనకు అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఫైనల్గా 14 రోజుల పాటు రిమాండ్ పడింది అల్లు అర్జున్కి. సో ఇక దీంట్లో ఎటువంటి వాదనలు జరిగాయి, మెజిస్ట్రేట్ ఏ వాదన పైన ఎట్లా స్టాండ్ అయి ఉన్నారు? కానీ ఆ సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి ఘటనలో తొక్కిసలాటలో ఈయన 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 ఇన్సిడెంట్ వలనే ఆమె చనిపోయింది అనేటువంటిది, రేవతి చనిపోయింది అనేటువంటిది ఆ పీపీ చెప్పినటువంటి వాదనలతో ఏకీభవించినటువంటి కోర్టు 14 రోజుల రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో 4:30 గంటలకు హైకోర్టులో సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి క్రాష్ పిటిషన్ ను కొనసాగిస్తున్నారు. కానీ దాని ఏది కూడా నాంపల్లి కోర్టు పరిగణలోకి తీసుకున్నట్టుగా ఏం కనిపించలేదు. ఎందుకంటే 4:30 గంటలకు జరుగుతున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమొస్తుందో రాకపోయినా తెలియకున్నా పోలీసులు అత్యుత్సాహం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా 2:30కు కోర్టుకు తరలించి 3 గంటల కల్లా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అల్లు అర్జున్ ని, అదేవిధంగా 3:30 కల్లా జడ్జిమెంట్ రాగానే 4 గంటలకు ఆయన పేపర్స్ రెడీ చేసుకుని నేరుగా చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు. 6 దాటితే జైల్లోకి అనుమతించారు కాబట్టి మొత్తం పూర్తిగా ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ 4 వెహికల్స్ లో అల్లు అర్జున్ ని తరలిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసుల తీరు పట్ల, రాష్ట్ర ప్రభుత్వం తీరు పట్ల తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. జరిగినటువంటి సందర్భం ఏదైతుందో అది బాధాకరమైన సందర్భం. కానీ ఐకాన్ స్టార్ ను, జాతీయ అవార్డులు అందుకున్నటువంటి అల్లు అర్జున్ ఇట్లా నిర్దాక్షిణ్యంగా ఇంట్లోకి వెళ్లి స్విమ్మింగ్ పూల్ నుంచి బయటకు వస్తే బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం వెనక మాత్రం కుట్ర ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అనేటువంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పుష్ప 2 దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, బాక్స్ ఆఫీస్ కలెక్షన్లను బద్దలు కొట్టింది. ఈ సందర్భంగా దీన్ని రాజకీయ కోణంలో కొంత చూస్తూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తులతో సంబంధం ఉన్నటువంటి అల్లు అర్జున్ అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ లో అక్కడి ఒక ప్రభుత్వంలో కీలక వ్యక్తి పేరును తీసుకొని ఆయన గురించి మాట్లాడడం కావచ్చు, తర్వాత ఇక్కడ ఆడియో ఫంక్షన్ లో కావచ్చు, ప్రీమియర్ లో కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కొందరు పేర్లు గుర్తుకు రాకపోతే దాన్ని ఈగోగా తీసుకొని ఇట్లా చేస్తున్నారు అనేటువంటిది అల్లు అర్జున్ ఫ్యాన్స్ నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి భారీగా అభిమానులు వచ్చినటువంటి వారందరూ కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఆరోపణ అయితే చాలా స్పష్టంగా చేస్తున్నారు. మరోవైపు హైకోర్టులో వేసినటువంటి లంచ్ మోషన్ పిటిషన్ పై నిరంజన్ రెడ్డి హైకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈ సందర్భంగా 5 నుంచి 6 ఎగ్జాంపుల్స్ చెప్పారు. షారూఖ్ ఖాన్ కు సంబంధించినటువంటి ఇన్సిడెంట్, ఆయన గుజరాత్ అహ్మదాబాద్ వెళ్తున్నటువంటి ట్రైన్ లో ఆయన ట్రైన్ స్టేషన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, బండి సంజయ్ కి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, రైస్ మూవీకి సందర్భంగా షారూఖ్ ఖాన్ గుజరాత్ కు వెళ్తున్న సందర్భంలో రైల్వే స్టేషన్ లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ప్రముఖ జర్నలిస్ట్ అర్ణబ్ గోస్వామికి జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు. ఈ 3 ఇన్సిడెంట్లతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కరాల సందర్భంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో చనిపోయినటువంటి వ్యక్తులను కూడా ఈ సందర్భంగా చెప్పారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళకి ఏం సంబంధం లేకపోయినా, దాంట్లో వాళ్ళ పేర్లు ఎక్కడ ఉండకపోయినా ఈ రోజు అల్లు అర్జున్ కక్షపూరితంగా ఎట్లా అయితే తీసుకొచ్చారో ఆ సందర్భంగా గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కూడా గుర్తు చేసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సీరియస్ గా వాదనలు అయితే కొనసాగుతున్నాయి. ఒకవేళ వాదనలు పూర్తయి హైకోర్టు నుంచి జడ్జిమెంట్ కాపీ రావడానికి దాదాపు 2 గంటలు పడుతుంది. ఈ లోపు 6 గంటల లోపు చెంచల్గూడ జైల్లో అల్లు అర్జున్ ప్రొడ్యూస్ చేయాలని కక్షపూరితంగా, కుట్రపూరితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ అరెస్టు చేసిందనేటువంటిది ఇప్పటికే కళాకారుల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. హీరో నాని రెస్పాండ్ అయ్యారు ఈ తీరు పట్ల. బాలీవుడ్ యాక్టర్స్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంటే కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి తమ అధికారాన్ని ఉపయోగించుకొని సినిమా తారల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరు మాత్రం బాధాకరంగా ఉందని చెప్పారు. భాస్కర్, అంటే ఇప్పుడు సరే ఒక మహిళ ప్రాణాలు పోవడం నిజంగా బాధాకరం, కానీ జరిగింది. బట్ అది ఒక సామరస్యంగా దీని పరిష్కారం చేయాల్సినటువంటి అవకాశం ఉన్నా కూడా కావాలని ఈ రకంగా చేశారు, అల్లు అర్జున్ని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారన్నటువంటి చర్చ మీరు చెప్పినట్టుగా నిజంగా సామాన్య ప్రజలు జరుగుతుంది. సినిమా ఇండస్ట్రీ చాలా తీవ్రంగానే పరిగణిస్తుంది. సో ఇండస్ట్రీలో ఇంకా నెక్స్ట్ రియాక్షన్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది, అన్న కార్యాచరణ తీసుకుంటారు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఖచ్చితంగా కార్యాచరణ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2 ఇష్యూస్. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు అని సంధ్యా థియేటర్ యాజమాన్యం ముందుగానే సమాచారం ఇచ్చింది పోలీసులకి. అల్లు అర్జున్ వస్తున్నాడు, అల్లు అర్జున్ టీం వస్తుందని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా బందోబస్తు ఏర్పాటు చేయండి 7 నుంచి 10 వరకు అని చెప్పారు. కానీ
తూతూ మంత్రంగా బందోబస్తు ఏర్పాటు చేసి ఒక మహిళ ప్రాణాలు పోవడానికి కారణం ప్రత్యక్షంగా పరోక్షంగా క్రౌడ్ ను కంట్రోల్ చేయలేని పోలీసులది, బాధ్యతారహితంగా వివరించినటువంటి పోలీసులది. రెండో విషయం, చనిపోయినటువంటి రేవతి భర్త కొద్దిసేపటి క్రితం టీ న్యూస్ తో మాట్లాడుతూ అల్లు అర్జున్ జైలుకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తే నేను ఫిర్యాదు చేయను, ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించినటువంటి వ్యవహారంలో నేను ఆయన పట్ల నాకు ఎట్లాంటి అది లేదు, నేను ఆయన అభిమానిని, ఆయన అరెస్ట్ చేస్తారంటే నేను ఫిర్యాదును వేగంగా తీసుకుంటా అని చెప్తారు. కానీ పోలీసులు మాత్రం ఈ రెండు ఇన్సిడెంట్ పక్కన పెట్టి హుటాహుటిన చెంచల్ కూడా జరుగుతారని ఇస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటనలో జరిగినటువంటి ఘటనలో అక్కడే డ్యూటీలో ఉన్నారన్న అన్ని చోట్ల రాశారని కూడా ఈరోజు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి హైకోర్టుకు చెప్పుకొచ్చారు. పోలీసులు అక్కడే ఉన్న ఘటన జరిగింది కాబట్టి పోలీసులకు ఎందుకు నిందితులుగా చేర్చలేదని కూడా నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా కోర్టులో తన వాదనలు వినిపించారు. విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారు, ఆయన ఎక్కడికి పారిపోరంటూ కూడా నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా హైకోర్టులో జూమ్ కాల్ ద్వారా ఆయన వాదనలు వినిపిస్తున్నారు. పలు జడ్జిమెంట్ల ప్రకారం అల్లు అర్జున్ రిలీజ్ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటంటూ కూడా హైకోర్టు ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ప్రశ్నించింది. ఆల్రెడీ రిమాండ్ అయ్యాక ముందస్తు బెయిల్ క్రాష్ పిటిషన్ వర్తించదంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు కొనసాగిస్తున్నారు. కానీ అయ్యే పిటిషన్ రూపంలో బెయిల్ ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు కదా అని కూడా హైకోర్టు చెప్పుకొచ్చింది. అసలు రిమాండ్ రిపోర్టు లేకుండా బెయిల్ పిటిషన్ ఎలా మూవ్ చేస్తారని కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు. అయ్యే పిటిషన్ లో బెయిల్ ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి కదా అని కూడా హైకోర్టు చెప్పుకొస్తుంది. ఇప్పుడు అల్లు అర్జున్ రిలీజ్ చేస్తే మీకున్న అభ్యంతరం ఏంటి అంటూ కూడా హైకోర్టు ప్రశ్నిస్తోంది. కానీ అసలు ఈ కేసు ఏ విధంగా అల్లు అర్జున్ కు అప్లికబుల్ అవుతుందో కూడా చెప్పాలంటూ హైకోర్టు ప్రశ్నించింది. కానీ దీనికి సంబంధించి కొన్ని అంశాల పట్ల అడ్వకేట్ జనరల్ ఎట్లాంటి సమాధానాలు చెప్పలేక నీళ్లు నమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే సీరియస్ గా దీనిపైన భాస్కర్ హైకోర్టు ఆల్రెడీ వాదనలు సాగుతున్నాయి. హైకోర్టు నుంచి ఎటువంటి డెవలప్మెంట్ వచ్చే అవకాశం ఉంది? ద సేమ్ టైం 14 రోజుల పాటు రిమాండ్లో కంపల్సరీ ఉండవలసిందేనా? ఈ 14 రోజుల లోపే బెయిల్ వస్తుందని చెప్తున్నారా? న్యాయవాదులు ఏం చెప్తున్నారు? సెక్షన్లకు సంబంధించి కావచ్చు, జరుగుతున్న ప్రొసీడింగ్స్ని బట్టి ఏం చెప్తున్నారు? ఇప్పుడు క్లియర్ గా అడ్వకేట్ జనరల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్నటువంటి న్యాయవాది ఆయనకు రిమాండ్ విధించాము కాబట్టి ఇప్పుడు క్రాష్ పిటిషన్ కుదరదని చెప్తున్నాడు. దీన్ని విధించడం కోసమే, ఈ క్రాష్ పిటిషన్ చెల్లకుండా ఉండడం కోసమే మధ్యాహ్నం లోపు రిమాండ్ జరగాలని పోలీసులు హుటాహుటిన ఉదయం 11 గంటలకు వచ్చి 3 గంటలకల్లా ఆయనను చెంచల్గూడ జైలు తరలించేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు 5 గంటల లోపు ఆయన చెంచల్గూడ జైలుకు వెళ్ళాలనుకున్నారు, కానీ 6 గంటల లోపు లోపలికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు హైకోర్టులో ఎట్లాంటి జడ్జిమెంట్ వస్తుందో చెప్పలేము. కానీ ఈ సందర్భంగా అనేక రకాల ఉదాహరణలు చెప్పుకొచ్చారు నిరంజన్ రెడ్డి. షారూఖ్ ఖాన్ విషయం కావచ్చు, బండి సంజయ్ అరెస్టు విషయం కావచ్చు, ఆ తర్వాత అర్నాబ్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు విషయం కావచ్చు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ గా చెప్తున్నారు. కానీ కోర్టు ముందు అడ్వకేట్ జనరల్ మాత్రం, ప్రభుత్వం తరఫున వాదననిపిస్తున్నటువంటి అడ్వకేట్ జనరల్ మాత్రం ఇది కరెక్ట్ కాదు, ఆయన ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా కేవలం ఈ కేసులో ఆయన నిందితుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడం కుదరదు, విచారణకు అల్లు అర్జున్ సహకరిస్తారని నిరంజన్ రెడ్డి చెప్పినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో ఆల్రెడీ రిమాండ్ అయ్యాక ముందస్తు బెయిల్ కానీ క్రాష్ కానీ వర్తించవంటూ చాలా తెలివిగా ప్రభుత్వ తరఫున న్యాయవాదులు అయితే వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా వాదనలు హైకోర్టులో కొనసాగుతున్నాయి. ఈ వాదనలు పూర్తయ్యే లోపు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు పంపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. అది చాలా క్లియర్ గా భాస్కర్. అయితే అల్లు అర్జున్ అల్లు అర్జున్ మేర షోకు వచ్చారు, సరే దురదృష్టకరణ ఘటన జరిగింది, ఆమె ప్రాణాలు కోల్పోయింది, ఫైనల్గా అరెస్ట్ చేశారు, రిమాండ్. సో ఈ అంతటి ఎపిసోడ్లో అందరి కూడా రాజకీయమైనటువంటి చర్చ ఎట్లా తావిచ్చింది? రాజకీయమైనటువంటి చర్చకు ఎట్లా ఆస్కారం కలిగింది? దీంట్లో చాలా మంది సినిమా సంబంధించినటువంటి తారలకు రాజకీయాల పట్ల మక్కువ ఉంటుంది, కానీ కొంతమందికి అసలు రాజకీయాల్లో తెలియదు. కానీ ఇటీవలి కాలంలో అల్లు అర్జున్ సందర్భంలో సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి పేరు చెప్పడానికి ఆయనకు గుర్తు రాక తడబడ్డటువంటి పరిస్థితి. ఆ తరువాతే అల్లు అర్జున్ పైన కేసు తీవ్రతరమైనటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. కేవలం పుష్ప సినిమా రిలీజ్ అయ్యి అది సక్సెస్ లో మొత్తం దేశవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో సహా దేశంలో ఉన్నటువంటి 8 భాషల్లో 9 భాషల్లో రిలీజ్ అయ్యి పూర్తి స్థాయిలో సక్సెస్ఫుల్ గా బాక్స్ ఆఫీస్ ని బద్దలు చేస్తుంటే అది తట్టుకోలేక తన పేరును పలకడానికి కూడా ఆయనకు గుర్తు లేకుండా ఉన్నాడు. కాబట్టి కుట్రపూరితంగా ప్రభుత్వం వివరిస్తున్నటువంటి దానిలో కనిపిస్తోంది. పోలీసులను వాడుకొని, పోలీసులకు ఉన్నటువంటి అధికారాలను వాళ్ళ చేత వాళ్ళ అధికారంతో వీళ్ళ అధికారాలను వాడుకొని అల్లు అర్జున్ ని
సక్సెస్ఫుల్ గా చెంచల్గూడ జైలుకి అయితే పంపించగలిగారు. ఇది పూర్తిగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగానే ఉందనేటువంటిది ఇప్పటికే అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ప్రభుత్వం పైన పోలీసుల పైన తీవ్ర విమర్శలు అయితే గుర్తిస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఆయన ఒక ఐకాన్ స్టార్, జాతీయ అవార్డు గెలుచుకున్నటువంటి జాతీయ అవార్డులకు సంబంధించినటువంటి కథానాయకుడు. ఈ రకమైనటువంటి తీరు ప్రభుత్వం పట్ల ఉండడం మాత్రం సరైనది కాదు అనేటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ పుష్ప ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాకపోతే ఇవాళ శుక్రవారం కావడంతో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తే దీన్ని ఒక రోజు కాదన్నా 2 రోజులైనా జైల్లో ఉంచొచ్చు అనేటువంటి కుట్ర అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. దీని తెర ముందున్న రాజకీయ నాయకులు ఎవరో, తెర వెనుక నడిపిస్తున్న కథానాయకులు ఎవరో ఖచ్చితంగా త్వరలోనే బయటపడుతుందనేటువంటిది అల్లు అరవింద్ చికటపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన సీరియస్ గా దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో మాట్లాడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక మాత్రం చాలా క్లియర్ గా రాజకీయ కుట్ర కోణం దాగి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనను అరెస్ట్ చేశారు. దీనికి పోలీసులను వాడుకొని యుద్ధ ప్రాతిపదికన హుటాహుటిన అరెస్ట్ చేసి రిమాండ్ తరలించాలనేటువంటి ఆదేశాల మేరకు ఇది కొనసాగిందని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మాత్రం మాట్లాడుతూ చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇవన్నీ నాకు సంబంధం లేదు, చట్టంలో ఎవరు శిక్షారులో వాళ్లకు శిక్ష పడే విధంగా వ్యవహరిస్తుంది, నేను పూర్తి వివరాలు కనుక్కొని చెప్తానని దాటవేసి ధోరణి అయితే కొనసాగించాడు. ఏది ఏమైనా సక్సెస్ఫుల్ గా రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఒక జాతీయ అవార్డు గ్రహీత అయినటువంటి వ్యక్తిని, కథానాయకుడిని సక్సెస్ఫుల్ గా తప్పుడు కేసులో ఇరికించి సంబంధం లేనటువంటి అంశంలో వాళ్ళు బందోబస్తు ఇవ్వలేక చేతులెత్తేసి ఒక అమాయకురాలైనటువంటి మహిళ ప్రాణాలు కోల్పోవడానికి కారణమై, ఆ కుటుంబం రోడ్డును పడడానికి కారణమై తిరిగి వారి కుట్రలో భాగంగా అల్లు అర్జున్ అయితే సక్సెస్ఫుల్ గా చెంచల్గూడ జైలుకు పంపించారు. మరి హైకోర్టులో అయితే వాదనలు కొనసాగుతున్నాయి. హైకోర్టులో వాదన అనంతరం ఏం జరుగుతుంది అనేటువంటిది వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. కానీ కోర్టు ప్రొసీడింగ్స్ మనం ముందే చెప్పలేం కాబట్టి కోర్టు కిందకి వస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్. ఇక హైకోర్టులో వాష్ పిటిషన్ పైన వాదనలు కొనసాగుతున్నాయి. మరోపక్క కాసేపటి కిందే నాంపల్లి కోర్టు హీరో అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ని చెంచల్గూడ జైలుకు తరలించారు. అయితే మొత్తం ఓవరాల్గా జరిగినటువంటి ఎపిసోడ్లో కావాలని ప్రభుత్వం ఒక కుట్ర చేసి అల్లు అర్జున్ని ఇరికించింది అన్నటువంటి విమర్శ వినిపిస్తోంది. సో దీనిలో ఒక రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అన్నటువంటి చర్చ సాగుతోంది. సో ఒక సినిమా ఇండస్ట్రీని ఒక కుదిపేసింది స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్టు. పుష్ప 2 ప్రీమియర్ షోలో తొక్కిసలాట జరిగింది. దానికి ముమ్మాటికి పోలీసుల వైఫల్యం, ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ప్రత్యక్ష సంబంధం, కేవలం ఆ సినిమా హీరో కావడమే, ఆ హీరో థియేటర్కి వెళ్ళి సినిమా చూడడమే తప్పించి అల్లు అర్జున్కి దీనికో ఇంకా ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి ప్రమేయమే లేదు. కానీ ఎందుకు హీరో అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి సినిమా ఇండస్ట్రీని ఒక అభద్రతా భావంలోకి నెట్టేశారు అని సినిమా ఇండస్ట్రీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది, ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒక ప్రశ్నార్థకంగా సినిమా ఇండస్ట్రీ భవిష్యత్తు మారబోతుందా అన్నటువంటి ఒక భయాందోళనలు కూడా సినిమా ఇండస్ట్రీలో కనిపిస్తూ ఉన్నాయి. సో హీరో అల్లు అర్జున్ మధ్యాహ్నం ఆయన నివాసంలో అరెస్ట్ చేసి అక్కడి నుంచి చికటపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ తన స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీకి తరలించడం, తర్వాత మళ్ళీ నాంపల్లి కోర్టుకు తీసుకురావడం, అక్కడ వాదనలు ముగిసిన తర్వాత నేరుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు నాంపల్లి కోర్టు. ఒక చెంచల్గూడ జైలుకు తరలించారు హీరో అల్లు అర్జున్ని.